నేనైతే శ్రీరామనవమి రోజు మనం పానకం ఎలా తయారు చేసుకుంటామో చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ముందుగా అయితే మనం ఒక గ్లాస్ వాటర్ అయితే తీసుకోవాలి. అందులో కొంచెం బెల్లం పొడి వేసుకోవాలి మన స్వీట్కి తగ్గట్టు. నా దగ్గర అయితే బెల్లం పౌడర్ ఉంది కాబట్టి నేను పౌడర్ వాడుతున్నాను. మీ దగ్గర బెల్లం పౌడర్ లేకపోతే బెల్లాన్ని మంచిగా మెత్తగా నలగొట్టుకొని వాటర్లో నానబెట్టుకోండి ఫస్ట్. నా దగ్గర అయితే బెల్లం పౌడర్ అయితే ఉంది, సో నేను బెల్లం పౌడర్తో చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఇందులో అయితే మిరియాలు, యాలకులు, సోపు వేసుకొని మామూలుగా దంచి పెట్టాను, పౌడర్ కాకుండా కచ్చాపచ్చగా దంచి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ఆ పౌడర్ అందులో వేసుకోవాలి. వేసేసేయండి. అలా వేసుకొని కలిపేసి ఇప్పుడు మనం దాన్ని అవేవి రాకుండా మనం తాగడానికి అవి అడ్డుపడకుండా వేరే బౌల్లోకి వడపోసుకోవాలన్నమాట. వినా తీసుకుంటూ పెట్టు బౌల్. పానకం అయితే ఇలా రెడీ అవుతుంది మనకి. ఓకే ఫ్రెండ్స్, శ్రీరామనవమి పానకం అయితే రెడీ అయిపోయింది. మీరు ఎలా తయారు చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరొకసారి మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. బాయ్. ఇప్పుడు మనం మన మామిడికాయ పులిహోర ఎలా చేసుకోవాలో చూసుకుందాం. ముందుగా అయితే అన్నం వండుకొని, ఇలా అన్నం అయితే పొడి పొడిగా అన్నం వండుకొని ఇలా చల్లార్పుకోవాలి. మనకి ఎంత కావాలో అంత రైస్ అయితే చల్లార్పుకోవాలి పొడి పొడిగా. అలాగే మనం శ్రీరామనవమి రోజు వడపప్పు అయితే చేసుకుంటాం కదా. వడపప్పు కోసం ఇలా మనం ఏమంటారు పాలిష్ పెసరపప్పు ఉంటుంది. పెసరపప్పుని ముందుగా 1 గంట నానితే సరిపోతుంది. 1 గంట మంచిగా కడుక్కొని నేనైతే నానేసుకున్నాను. నానిన తర్వాత ఈ వాటర్ అనేది తీసేసుకోవాలి. ఇలా వాటర్ అంతా తీసేసుకొని మనం ఒక చిన్న బౌల్లో వేసుకొని ఒక నిమిషం కొంచెమే వేసాను నేను, ఎందుకంటే ఎక్కువ తినరండి. ప్రసాదం లాగా కొద్దిగా తింటారు. చేసినా కూడా వేస్ట్ అయిపోతుంది అనేసి నేనైతే కొద్దిగా వేస్తాను ఎప్పుడైనా. ఇప్పుడు ఇలా ఉంది కదా, మనకి నానిపోయిన పప్పులో కొంచెం షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసుకొని కలిపేసుకొని దేవుడి దగ్గర
మసాలా పెట్టేసుకోవడమే అన్నమాట. మన వడపప్పు అయితే రెడీ అయిపోయింది. ఈరోజు వెరైటీస్ అయితే ఇవ్వండి. ఇది వచ్చేసి మామిడికాయ పులిహోర, ఇదేమో మా పక్కింటి పిన్ని వాళ్ళు ప్రసాదంగా ఇచ్చారు. ఇది నిమ్మకాయ పులిహోర. ఇది వచ్చేసి పానకం, మనం రాముల వారి కోసం చేసుకున్న పానకం అన్నమాట. ఇది పానకం, ఇది వడపప్పు. చూద్దాం, మనం కొద్దిగా పెట్టుకొని టేస్ట్ అయితే చూసి మీకు చెప్తా ఎలా ఉందో. ఇది శ్రీరామనవమి ప్లేటింగ్ అన్నమాట. నేను ఇప్పుడైతే ఇది టేస్ట్ చేస్తున్నాను. మామిడికాయ పులిహోర అనేది టేస్ట్ చేస్తున్నాను. సూపర్, బాగుంది. మామిడికాయ పులిహోర అయితే బాగుంది. ఇది నిమ్మకాయ పులిహోర పక్కన పిన్ని వాళ్ళు ఇచ్చారు. బాగుంది, కొంచెం పులుపు ఉంటే బాగుంటుంది. బాగుంది. ఇది వడపప్పు. వడపప్పుల టేస్ట్ ఏముందండి, స్వీటు బాగుంది. ఇప్పుడు పానకం రెమ్మి. సూపర్ అండి, సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి ప్రసాదాలు అయితే. మేమైతే ఇక తినేస్తున్నాము. మధ్యాహ్నం లంచ్కి అయితే ఇంతవరకే తినేస్తున్నాము. ఇంకా మీరు ఈరోజు ఏమేమి స్పెషల్ చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. బాయ్.